హలో. హలో హలో అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సాయి సార్, నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను. సంతోషం సాయి గారు. మీ ప్రశ్న ఏంటి? ఓఫీర్ సార్ ఉన్నారు, అడగండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సాయి, చెప్పండి. బాగున్నారా అయ్య గారు? మీ అందరి ప్రార్థనల వల్ల ఎక్సలెంట్ ఉన్నాను. యేసయ్య బలపరిచాడు, దేవుడి స్తోత్రం. మిమ్మల్ని తెలుసుకోవడం మా జీవితంలో చేసిన చాలా పెద్ద కార్యం అండి. రమేష్ బాబు గారు మిమ్మల్ని మాకు పరిచయం చేశారు. ఏ రమేష్ బాబు గారు? మదనపల్లి, ఇప్పుడు రీసెంట్ గా తిరుపతి. మదనపల్లి రమేష్ బాబు గారు, రైట్ రైట్. అవును అవును, పాస్టర్ రమేష్ బాబు గారు మాకు ఎంతో ఆప్తులు, మిత్రులు. నాకు ప్రియమైన తమ్ముడు రమేష్. నా ప్రశ్న ఏంటంటే అయ్య గారు. హలో అయ్యా, చెప్పండి చెప్పండి చెప్పండి, వింటున్నారు, వినబడుతుంది, చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అయ్యా ఇజ్రాయేల్ వంశం, అదే 12 మంది శిష్యులకి దేవుడు వారిని చూచి ఆజ్ఞాపించి 5వ వచనం అయ్య గారు, అదే అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి, అన్యుల దారిలోనికి వెళ్ళకూడి అని చెప్తున్నారు. అదే మళ్ళీ మనం 28వ అధ్యాయంకి వచ్చేసరికి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని శిష్యులకి మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాడు కదా. అవును. అది ఎలా కోయిన్సైడ్ అవుతుంది, ఎలా ఒకటవుతుంది అనేది నా సందేహం. మీరు చాలా పెద్ద సబ్జెక్ట్ మిస్ అయ్యారు. అన్యజనముల కాలములు అనేది ఒకటి ఉన్నది. అన్యజనముల ప్రవేశ కాలము, ఇది పెద్ద సబ్జెక్టు. చాలా సార్లు చెప్పాను. 70 వారాల లెక్క. అది మార్క్ బాబు గారు మీకు లింక్ పంపిస్తారు, అది వినండి. అది చాలా పెద్ద సబ్జెక్టు. 70 వారాలలో నాయన రోమాపత్రిక 11:25లో చెప్తాడు, అన్యజనముల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కొంతవరకు కఠిన మనస్సు కలిగెను అని అంటాడు. ఇప్పుడు యెషయాకు కనబడి దర్శనం ఇచ్చినప్పుడు 6వ అధ్యాయంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధులని శరాఫులు ప్రతిగానాలు చేయటం దర్శనం చూసినప్పుడు దేవుడు అంటాడు కదా, ఎవరున్నారు మా నిమిత్తం ఎవడు పోవును అని అంటే, యెషయా ఉంటే నేనున్నాను, నన్ను పంపించమంటాడు. అక్కడ 9వ అధ్యాయం నుండి 9వ వచనం నుండి కిందికి చెప్తాడు ఏంటంటే, సరే నువ్వు వెళ్ళి ఈ జనుల యొక్క హృదయములు కొరవజేసి వాళ్ళ కళ్ళకు గుడ్డితనము, చెవులు మందము కలగజేయమని చెప్తాడు దేవుడు. అది ఏంటంటే, ఇశ్రాయేలీయులకు కళ్ళు చూసి కూడా గ్రహించకుండా ఉండాలి, విని కూడా గ్రహించకుండా ఉండాలి, హృదయాలు మందముగా మారిపోవాలి. ఎందుకంటే అప్పుడే అన్యులకు రక్షణ పొందే ఛాన్స్ ఇవ్వడం వీలవుతుంది. అన్యజనముల కాలములు ఎప్పుడు మొదలైనవి అంటే మట్టల ఆదివారం నాడు మొదలైనవి. గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేముకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు అంటారు, యెరూషలేమా, నీవును ఈ నీ దినమందైనను నీకు సమాధానకరమైన సంగతులను తెలుసుకున్న ఎడల ఎంతో మేలు. ఈ నీ దినం, దిస్ దై డే, ఈ నీ దినం అంటాడు. అంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందే దినం, అది లాస్ట్ డే అన్నమాట. తెల్లారితే అన్యజనుల కాలం మొదలైపోతుంది. కనుక మట్టల ఆదివారానికి ముందు చెప్పాడు, అన్యుల దారికి వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళ టైం ఇంకా స్టార్ట్ కాలేదు. ఇశ్రాయేలులకే రక్షణ పొందే ఛాన్స్ ఉన్న కాలం ఇది. దానియేలు 70 వారాలలోనే 69 వారాలు ఇప్పుడు నడుస్తున్నాయి. కనుక వాళ్ళ దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి పోండి. కానీ ఇప్పుడు వాళ్లకు కళ్ళు చెవులు మూయించేశాం కాబట్టి ఆయన మరణ పునరుద్ధానముల తర్వాత ఇశ్రాయేలులకు చెప్పినా వాళ్ళు వినరు, మారరు. కనుక సమస్త జనులను నా శిష్యులుగా చేయమని అప్పుడు లోకమంతరికి పంపించాడు. మీరు అది వినండి. మార్క్ బాబు గారు మీకు ఇంకా క్లియర్గా లింక్ పంపిస్తారు. బ్రదర్, మెసేజ్లో మీకు లింక్ ఉంది చూడండి, యూట్యూబ్లో లైవ్ వస్తుంది కదా, కామెంట్ సెక్షన్లో ఆ మెసేజ్ లింక్ పెట్టాము, అది ఇప్పుడే ఓపెన్ చేసుకొని వినండి. 40 minutes ఉంటుంది. రైట్, ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. హలో, వందనాలండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
సార్ వందనాలు సార్. నా పేరు రాజ్ కుమార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. రాజ్ కుమార్ గారు విజయవాడ నుండి. మీ ప్రశ్న ఏంటండి? ఓఫీర్ సార్ ఉన్నారు, అడగండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఆ, 11వ అధ్యాయం 17వ వచనంలో సార్, 11, 17. వర్తమాన భూత కాలములలో ఉండే దేవుడు అయిన ప్రభువా అన్నారు కదా, ఉమ్, భవిష్యత్ కాలంలో కూడా ఉండే దేవుడు కదా, ఉమ్. వర్తమాన భూత కాలంలోనే మాత్రం ఎందుకు మెన్షన్ చేశారండి? అది రాయబడింది అనేది. దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట అంతే చదువుతూ కదా. మార్గ బాబు గారు చక్కగా చెప్పారు. దేవుని వాక్యం కొంత ఇచ్చరా కొంత. దేవుని కూర్చున్న పూర్తి వివరాలు ఒక దగ్గరనే ఉండవు. ఎందుకంటే ఈ మాటలు చెబుతున్న వాళ్ళు నిత్యత్వంలో ఉన్నారు. 24 పెద్దలు కదా నాయన మాట చెప్పేది. కనుక భూతకాలం అంటే గతకాలము, వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలం. ఈ 2 కాలాల్లో ఉండు దేవుడవైన ప్రభువా, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు అన్నాడు. ఇక వాళ్ళకి ఏంటంటే భవిష్యత్తు అనేది ఉంటాడా లేడా అనే డౌట్ లేదు. ఆయన భవిష్యత్తులో ఉంటాడా లేడా అనే డౌట్ లేదు. నువ్వు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు ఇప్పటి నుంచి, గనక అది భవిష్యత్తు కాలం గురించి చెబుతున్నారు. వర్తమాన కాలంలో ఉన్నది నీవే, ఇంతకుముందు గడిచిపోయిన భూతకాలంలో ఉన్నది నీవే. నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావంటే అది భవిష్యత్తు, ఇప్పటి నుండి. మీ వాయిస్ కట్ అవుతుంది నాయన, సిగ్నల్ బ్రదర్, మీ సిగ్నల్ సరిగ్గా లేదండి, ఒకసారి చూసుకోండి. 4వ వచనం అయ్య గారు, చెప్పండి. 4వ వచనం, వీరు భూలోకములకు ప్రభు అయిన వాని ఎదుట అన్నారు కదా, భూలోకములకు ప్రభు అయిన వాని ఎదుట అనేది అని మాత్రం ఎందుకని రాశారు అయ్య గారు? భూలోకానికి ప్రభు అని ఎందుకు రాశారు 11:4లో అంటున్నాడు. ఆయన భూలోకమునకు కూడా ప్రభు. ఇప్పుడు 94వ కీర్తనలు భూలోక న్యాయాధిపతి లెమ్ము అన్నాడు. అంటే మరి మిగతా లోకాలకు కాదని కాదు కదా. ఈ భూలోకాన్ని సైతాను కుమారుడు ఏలుతున్న రోజులు అవి. అయితే వాడు అక్రమ కబ్జాదారుడే కానీ నిజమైన అధికారి యేసయ్య అనే సంగతి చెప్తున్నాడు. గాడ్ బ్లెస్. రైట్ బ్రదర్, రైట్. ఓకే.